హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వర్క్. అయితే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మనం అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఈ వెల్త్కి వీడియో వచ్చి ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్కి బార్ బెండింగ్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో మీకు తెలుసుకోవచ్చు అనమాట. లొకేషన్ వచ్చేమో చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. నా బ్యాక్గ్రౌండ్ అయితే చూడండి, ఇది జడ పంచాయతీ పొడుదం అనే గ్రామం అయితే ఈరోజు బార్ బెండింగ్ వర్క్ అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్. రోడ్ అయితే మరి దారుణంగా ఉంది. వర్షానికి అయితే మొత్తం కుట్టుకెళ్ళిపోయిందనమాట. చూడండి, మొత్తం రాళ్ళే తేలిపోయాయి. మా బామర్ది అయితే అక్కడ ఉన్నాడు, అలసిపోయి కూర్చున్నాడు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు లైక్ చేసినందుకు మిగతా వాళ్ళకైతే రీచ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అందుకే నన్ను సపోర్ట్ చేయండి నా యూట్యూబ్ ఛానల్కి. ఏ విధంగా బార్ బెండింగ్ చేస్తున్నాం అనేది మీకు ఈ వీడియోలో మొత్తం చూడొచ్చు అనమాట. మధ్యలో బండి అయితే ఎక్కలేదు, నడిచి అయితే వెళ్ళిపోతున్నాము. చూడండి, రోడ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. చూడండి, ఇది మా లీవర్. మా పనిముట్లు అయితే ఈ విధంగా మూసుకొని వెళ్ళిపోవాలి. లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఎర్లీ మార్నింగ్ కదా, బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మా బ్యాక్గ్రౌండ్ అయితే చూడండి, వామో. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పొడుదం అనే గ్రామం అయితే వెళ్ళడానికి అయితే చాలా కష్టపడి వెళ్ళాలన్నమాట. చూడండి, ఇక్కడ ఒక బైక్ మీద ఇద్దరు వెళ్ళిన సాయిస్ అయితే లేదు, బండి అయితే ఎక్కుదనమాట. నేనైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. మా బావమరిది అయితే బండి తీసుకెళ్తుండు. ఊరికి అయితే వచ్చేసామన్నమాట. మేము పనిచేసే బిల్డింగ్ అయితే ఇదిగోండి, ఈ బిల్డింగే మేము బార్ బెండింగ్ అయితే చేస్తామన్నమాట. ఈరోజు ఏ విధంగా బార్ బెండింగ్ చేస్తున్నాం అనేది మీకు వీడియో అయితే కంటిన్యూగా చూస్తే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే వీడియో యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట. గజాల లెవెలింగ్ అయితే అవుతుంది చూడండి. వామో, మన వాళ్ళు అయితే ఏకంగా 16 mm రాడ 5 గజాలు అయితే మోసేస్తున్నారు. 5 గజాలకి 4. చూడండి, అక్కడ లెవెలింగ్ అయితే అవుతుందన్నమాట. రాడ్ బార్ అనేది లెవెల్ చేశాక అప్పుడు చూడండి సెంటరింగ్ అయితే ఈ విధంగా చేస్తారు. సెంటరింగ్ అయితే నాకైతే నచ్చలేదు. ఈ విధంగా రివ్వులు అయితే పెట్టారనమాట. ఈ విధంగా సెంటరింగ్ అనేది పెట్టకూడదు. చూడండి, తర్వాత బీమ్స్కి అయితే కొన్ని దగ్గరలో 9 ఇంచులు వచ్చాయి, కొన్ని దగ్గర అయితే 6.5 7 ఇంచులు వస్తున్నాయి. మీకు చూపిస్తాను. సెంటరింగ్ అయితే కరెక్ట్గా చేయలేదు మన వాళ్ళు. సెంటరింగ్ ప్రాబ్లమో ఏటో తెలియదు, కానీ ఇదిగోండి ఇవి 8:30కి వచ్చింది. తర్వాత ఇక్కడ వచ్చి చూస్తే చూడండి 6:30 అనమాట. ఈ విధంగా సెంటరింగ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఎవరైనా ఇంటి పనులు సెంటరింగ్ చేపిస్తే కరెక్ట్గా అయితే చేయించండి. ఇక్కడైతే 7:30 వచ్చేసింది. ఇక్కడ చూడండి 6:30కి వచ్చేసింది అనమాట. 6:30కి మనం బొట్టె వేసింది కరెక్ట్గా టైట్ అయితే అవుద్ది. కొన్ని దగ్గర కరెక్ట్గా అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, మొత్తం రివ్వులు అయితే పెట్టడం జరిగింది. ఈ విధంగా పెట్టకూడదు, పెడితే డ్రేకులు అయితే వేయాలి. డ్రేక్ ముక్కు వేసుకుంటే ఈ మనం మాలు కాంక్రీట్ వేసేటప్పుడు అయితే పర్ఫెక్ట్గా అయితే బాగా సెట్ అవుద్ది. వీలైతే టేప్ కూడా వేయకుండా సెంటరింగ్ చేసి వెళ్ళిపోండ్రు. గవర్నమెంట్ వర్క్ మొత్తం అంతా ఇలాగే ఉంటుందేమో. చూడండి మొత్తం ఈ విధంగా వేయకూడదు. చూడండి, మనం కాంక్రీట్ వేసేటప్పుడు అయితే మొత్తం వృధా అయితే అవుద్ది అనమాట. సో సెంటరింగ్ అయితే కరెక్ట్గా వేయించుకోవాలి. మేమైతే ఈ విధంగా ఒక కర్ర మీద అయితే ఈ విధంగా రింగులు తయారు చేయడానికి అయితే చూడండి ఈ విధంగా సెట్ చేశాక రింగ్ అయితే ఈ విధంగా తయారవుద్ది అనమాట. ఈ బీమ్ సైజ్ వచ్చేమో వెడల్పు వచ్చేమో 9కి 12 ఇంచుల బీమ్ అయితే వేయడం జరుగుతుంది అనమాట. అందుకే మేమైతే 6 ఇంచులకి 9 ఇంచులు రింగ్ అయితే స్టిరప్స్ తయారు చేయడం జరుగుతుంది. అలాగే రింగ్కి ఏ రాడ్ యూజ్ చేస్తున్నామంటే మేమైతే 8 mm బార్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ప్రతి బీమ్లకి 16 4 12 2 యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దానికి మేము 8 mm రింగ్ అయితే యూజ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, ఇక్కడ మేమైతే చూడండి ఈరోజు స్టార్ట్ చేస్తామన్నమాట బార్ బెండింగ్. ఈ విధంగా రింగులు తయారు చేసుకొని బీమ్స్ అయితే ఏ విధంగా కడుతుందో మీకు వీడియో అయితే కంటిన్యూగా చూడండి. అలాగే గజాలు అయితే అందరూ కలిసి ఈ విధంగా మేమైతే కలిసిమెట్టుగా అయితే లెవెలింగ్ అయితే చేస్తున్నాం అనమాట. చూడండి, ఈ విధంగా మేము తయారు చేసిన రింగులకి అయితే ఒక 4 రాడ్లు అయితే 16లు వేసాక ఈ విధంగా అయితే బెండింగ్ వైర్తో అయితే ఈ విధంగా కట్టాలన్నమాట. చూడండి, ఈ రింగ్ గ్యాప్ అయితే 6 ఇంచులకి 6 ఇంచుల గ్యాప్ అయితే వేయడం జరుగుతుంది అనమాట. రింగ్ గ్యాప్ అయితే రింగ్ టు రింగ్ గ్యాప్ 6 ఇంచులు అయితే వేస్తున్నాము. ఈ విధంగా మా వర్క్ అయితే చేస్తున్నాం.
డ్రింగులు వేయక ముందు ఈ విధంగా ఆ బార్స్లో అయితే సుద్దుముక్తోని ఈ విధంగా 6 ఇంచీలకు 6 ఇంచీలు గ్యాప్ అయితే వేసి మార్కింగ్ అయితే చేస్తూనే వెళ్ళాలన్నమాట. ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత రింగులు వేసి కడితే చాలా వర్క్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ చూడండి, వర్షం అయితే మామూలుగా అయితే లేదనమాట. వర్షం పడుతుంది ఆగుతుంది, పడుతుంది ఆగుతుంది. మొత్తం చూడండి డబ్బాలు అయితే తడిస్తూ ఉన్నాయన్నమాట. మేమైతే ఎమర్జెన్సీ వర్క్ కాబట్టి వర్క్ అయితే ఆపకుండా ఈ విధంగా చినుకులు పడిన చినుకులతోనైతే వర్క్ అయితే చేస్తున్నాం. ఫ్రెండ్స్ చూడండి, మీరు లైవ్లో చూడొచ్చు, చినుకులు అయితే పడుతుంది. చూస్తున్నారు కదా, చినుకులు పడుతుందన్నమాట. మేమైతే ఇంత కష్టపడి అయితే వర్క్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు ఇవి ఎమర్జెన్సీగా వర్క్ చేయాలన్నమాట. చూడండి, టార్బన్ అయితే రెడీగా ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వర్షం అయితే ఆగిపోయి బాగా డబ్బాలు అయితే ఆరిపోయాయి కదా. ఆరిన తర్వాత కాంక్రీట్ టైప్ ఉంది కదా, ఈ కాంక్రీట్ టైప్ అనేది జాయింట్లకు అయితే స్టిక్కర్ అంటించాక వేస్ట్ ఆయిల్ అయితే రాసేసి ఈ విధంగా మేమైతే 8 mm రాడ్లు అయితే స్లాబ్ యూజ్ చేయడం జరుగుతుంది. చూడండి, మెయిన్స్ బార్ అయితే ముందుగా మేము ఫస్ట్ పరుపు అయితే వేసి సెకండ్ రోజు వచ్చేమో డిస్ట్రిబ్యూషన్ బార్ వేసి క్రాంక్ బార్ అలాగే ఎక్స్ట్రా టాప్ బార్ అనేది వేయడం జరుగుతుంది అనమాట. అవన్నీ ఏ విధంగా వర్క్ చేస్తున్నామో మీకు వీడియో అయితే కంటిన్యూగా చూడండి. ఈ విధంగా 45 డిగ్రీ వచ్చేలాగా క్రాంక్ అయితే లేపాలి. ఈ క్రాంక్ చూడండి నేనైతే ఉంచుతున్నాను. 45 డిగ్రీ వచ్చేటట్టు అయితే క్రాంక్ అయితే ఈ విధంగా వేయాలి. ఈ విధంగా క్రాంక్ లేపిన తర్వాత లోపలికైతే బాటమ్ బార్, టాప్ బార్, ఎక్స్ట్రా బార్ అనేది వేయాలి. చూడండి ఫ్రెండ్స్, బార్ బెండింగ్ అయితే ఈ రోజుకి కంప్లీట్గా అయితే వర్క్ అయితే అయిపోయింది అనమాట. చూడండి, మేమైతే డబుల్ మ్యాట్ అయితే వేయడం జరిగింది అనమాట. ఈ రోజుతోని వర్షం అయితే మరి ఆగిపోవడము, ఒక 2 రోజులు అయితే గ్యాప్ నుంచి మళ్ళీ బార్ బెండింగ్ అయితే వేయడం అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, బార్ బెండింగ్ క్లియర్ అయ్యాక ఈ విధంగా అయితే ఇది కవరింగ్ బ్లాక్ అనమాట. ఈ కవరింగ్ బ్లాక్ అనేది రాడ్ కింద అయితే పెట్టాలి. ఈ విధంగా దగ్గర వేసుకుంటే మనం కాంక్రీట్ వేసేటప్పుడు అయితే కింద గజాలు అయితే కనబడదు అనమాట. కరెక్ట్గా కాంక్రీట్ సెంటర్లో అయితే ఉంటుంది. చూడండి, మేమైతే పైన 25కి ఉంది కదా, ఇక్కడ 25 అని మెన్షన్ చేసి ఉంది. అలాగే కిందది వచ్చేమో 20. మేమైతే 25కి అయితే ఫస్ట్ మెయిన్ బార్కి అయితే వేస్తున్నాం అనమాట. ఈ విధంగా చూడండి, దగ్గర అయితే వేయడం జరిగింది. ఈ విధంగా వేసినట్లయితే కాంక్రీట్ వేస్తూ వెళ్ళిపోవడమే కానీ మరి గజాలు అయితే లేపిన అవసరం లేదు. చూడండి, అలాగే ఫ్యాన్ పాయింట్లకి ఎలక్ట్రికల్ పైపులు అయితే రెడీగా ఉంది. ఆ జంక్షన్ బాక్స్లో ఎల్బెండ్ అవన్నీ పాయింట్లు అయితే ఏ విధంగా ఇవ్వాలని చూడండి. ఈ విధంగా ఒక కవర్లు అనేది ఇసుక వేసి ఆ ఫ్యాన్ గుండీలు అనేది ఈ విధంగా కడుతూ ఉండాలి. దబ్బా సెంటరింగ్ కదా, ఆ రాడ్ అనేది కింద దూకాన్ని తప్పదు అనమాట. అందుకే ఇసుకలో కవర్లు ఇసుక వేసి దాంట్లో ఫ్యాన్ గుండీలు అనేది వేయాలి. వేసి ఈ విధంగా కడుతూ ఉండాలన్నమాట. బార్ బెండింగ్ వర్క్ క్లియర్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.